అయితే దారి మధ్యలో వారికి ఒక పెద్ద రాక్షసుడు అడ్డొస్తాడు. ఆ రాక్షసుడి మీద తన దగ్గరున్న అస్త్రాలన్నీ అశ్వత్థామ ఉపయోగిస్తాడు. కానీ ఆ రాక్షసుడు అంతమవ్వడు. చేసేదేమీ లేక అశ్వత్థామ శివుడికి తపస్సు చేస్తాడు. అశ్వత్థామ తపస్సు చేయడంతో ఆ రాక్షసుడు శివుడిగా మారుతాడు. పాండవులని చంపటాన్ని అడ్డుకోవడం కోసం శివుడు తనే రాక్షసుడిలాగా వస్తాడు. కానీ అశ్వత్థామ తపస్సుకు మెచ్చుకున్న శివుడు అశ్వత్థామకి ఒక కత్తిని ఇస్తాడు. అంతేకాదు, అశ్వత్థామకి తెలియకుండా శివుడు అశ్వత్థామలోనికి ప్రవేశిస్తాడు. శివుడు తనలోకి వెళ్లటంతో అశ్వత్థామ ఉగ్ర రూపంలోకి మారిపోతాడు. పాండవుల శిబిరాల్లోకి వెళ్లి ముందుగా తన తండ్రిని చంపిన దుష్టధూమాని కాళ్ళతో కొట్టి చేతులతో గుద్ది భయంకరంగా చంపుతాడు. ఆ తరువాత అక్కడున్న ఉప పాండవులనుకొని చంపేస్తాడు. అడ్డు వచ్చిన పాండవ సైన్యాన్ని ఇష్టం వచ్చినట్టు నరికి చంపుతాడు. అక్కడి నుండి బయటికి పారిపోయే వాళ్ళని కృపాచార్య, కృతివర్మ చంపేస్తుంటారు. అశ్వత్థామ ఉగ్రరూపంలోకి మారిపోయి పాండవుల శిబిరంలో మరణకాండ చేస్తాడు. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.